నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్ స్పెషల్ డిబేట్. నేను విజయ్ శంకర్. మొత్తంగా హెచ్సియు భూములకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ ఏమో ఏమాత్రం వెనుకంచి వేయకుండా ఖచ్చితంగా స్వాధీనం చేసుకొని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కంటే ఏదో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తాం, తద్వారా వచ్చినటువంటి డబ్బులు తెలంగాణ ప్రజలకే ఉపయోగపెడతామంటూ చెప్తున్నారు. కానీ మరొక వైపు కేటీఆర్ ఏమో దీనికి సంబంధించి ఒకవేళ ఈ ప్రభుత్వంలో ఎవరైనా భూమిని కొనుగోలు చేసినా లేకపోతే లీజుకి తీసుకున్నా కానీ మేము అధికారంలోకి తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వస్తాం, ఖచ్చితంగా మేము మళ్ళీ ప్రభుత్వం తరపున స్వాధీనం చేసుకొని అక్కడ ఒక ఎకో పార్క్ను పెడతాం. రేవంత్ రెడ్డి మాటలు వినైనా, రేవంత్ రెడ్డి మాటలకు ప్రలోభానికి గురైనా ఎవరైనా ఈ భూముల్ని తీసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పశ్చాత్తాప పడవలసిందే. ఎందుకంటే మా ప్రభుత్వం వస్తే ఎటువంటి డౌట్ లేకుండా వీటిని వెనక్కి తీసుకుని ఎకో పార్క్ చేస్తామంటూ కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఇదే అంశం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టులో కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించి ముట్టికాయలు పడ్డాయి. ముఖ్యంగా సిఎస్కి సంబంధించి ఏ విధంగా మీరు ఈ విధంగా చేస్తారు, అంత అడవిని ఏ విధంగా ఎవరి పర్మిషన్ లేకుండా నాశనం చేయాలని చూశారు. 100 ఎకరాలకు పైగా ఇప్పటికే చదును చేసినట్లుగా సమాచారం అందింది. ఇక వెంటనే ఆపాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. అండ్ కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి మాటల్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మా పీసర్ వాళ్ళు ఆ వీడియో కూడా ప్లే చేస్తారు. దాన్ని బట్టి అసలు కేటీఆర్ ఏం మాట్లాడారు ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి? అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా, ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి? అక్కడ పులులు లేవు, జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏముంది నాకు అర్థం కాదు. అక్కడ ఏముందో కనీసం ఎప్పుడన్నా పోయినావా నువ్వు? పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు, భూముల మీద కన్నేసినాడు, ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు, మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా, ప్రైవేట్ భూమి ఏమన్నా? ప్రజల కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 4-5 ఏళ్ళు చదువుకొని PhD చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా, ఇంత తప్పుడు పనులు చేయాలా? నేను జగదీష్ రెడ్డి గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నా, 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం. మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది, మాకు కూడా ఇబ్బందులు అయినాయి. ఒప్పించి మెప్పించి మొత్తానికి కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి అన్ని చేసి 14,000 ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం. ఇవాళ నువ్వు దాన్ని 4th సిటీయో 420 సిటీయో కడుతున్నావు నువ్వు. అక్కడ నేను అడుగుతున్నా, మరి అక్కడ 14,000 ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు, మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డావు? అక్కడ 14,000 ఎకరాల్లో కట్టచ్చు కదా. నువ్వు కట్టే ఐటీ పార్కులు, నువ్వు కట్టబోయే AI సిటీ, నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి, 2,500 ఎకరాలు ఏదైతే అక్కడ హెచ్సియు చుట్టూ ఉందో ఆ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా ప్రజలు అడిగేది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా పిల్లలు కొట్లాడేది. అక్కడ ఉండే జంతువులకు నోరు లేదు, నీ మంత్రులకు లేదా, నీ ఎమ్మెల్యేలకు లేదా? కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా? ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా? నెమళ్ళు అరుస్తుంటే, ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే, మా గూడు చెదరగొట్టొద్దని ఏడుస్తుంటే ఒక్కళ్ళకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది, కానీ మీకు వినబట్టలేదా? ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి రైట్. ఇక వెంకటస్వామి గారితో స్టార్ట్ చేద్దాం డిబేట్ని. కాంగ్రెస్ నుంచి వారు జాయిన్ అయ్యారు. అండ్ వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, రామ్మూర్తి గారు BRS నుంచి వారు కూడా డిబేట్లో పాల్గొంటున్నారు. ముందుగా వెంకటస్వామి గారితో ప్రారంభిద్దాం. వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి.
వెంకటస్వామి గారు విన్నారు కదండి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పుడు వినడమే నాకు తెలిసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని వార్తలు ఇవే వస్తున్నాయి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి. ఈరోజు మీరు ఎవరైనా కొనుగోలు చేసినా కానీ మేము అధికారంలోకి వస్తే నిర్మోహమాటంగా వెనక్కి తీసేసుకుంటామంటూ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తున్నారు. దాంతోపాటుగా దేశం మొత్తం పక్షుల ఆర్తనాదాలు, జంతువుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి కాబట్టి మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు మీకు వినిపించట్లేదా అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఏంటి, ఎలా చూస్తారు అసలు హెచ్సియు భూములకు సంబంధించి మీరు ఎందుకు అంత ముంకు పట్టుతో ఉన్నారనేది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ భూములని విద్యార్థులు పోరాడుతున్నారు. మరోవైపు అక్కడ ఒక అంటే ఆల్రెడీ ఒక ఫారెస్ట్ కూడా ఏర్పడిపోయింది. కొన్ని పక్షులు ఉన్నాయి, జింకలు కూడా కొన్ని ఉన్నాయి. సరే పులులు, సింహాలు లేవనుకోండి ఆ 400 ఎకరాల్లో. జింకలు, పక్షులు, ఇటువంటి జంతు జీవాలన్నీ కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి అక్కడ గమనిస్తున్నాం. దానికి సంబంధించి వద్దు అని చెప్తున్నా కానీ కాంగ్రెస్ ఎందుకు ఆ 400 ఎకరాలకు సంబంధించి మాత్రమే ఖచ్చితంగా స్వాధీనం చేసుకొని తీరాల్సిందే, ఎవరికైనా కట్టబెడతాం, తద్వారా డబ్బులు వస్తాయి, తెలంగాణ ఉపయోగపడతాయి అనేటువంటి ఒక వర్షంలోనే ముందుకెళ్తున్నారు. ప్రకృతి గురించి ఆలోచించట్లేదు, యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు అనేది ప్రధాన క్వశ్చన్ అందరి దగ్గర నుంచి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు మరింత హైలైట్ అయ్యాయి. ఏం చెప్తారు? కేసీఆర్ ఏం పని ఉందని వ్యాఖ్యలు చేసాడు తప్ప, కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మహానుభావులలో ఆయన ఒకడు. 60 సంవత్సరాల త్యాగాల ఫలం వచ్చినటువంటి ఈ తెలంగాణను 10 ఏళ్లలో సర్వనాశనం చేసి, అంటే అభివృద్ధి దీని పాటు నేను కొంచెం అంటే నేనంత బయాస్డ్గా నేను మాట్లాడదలుచుకోలేదు. వాటర్ సంబంధించి మన వాటానో లేకపోతే ఇంకా నిధులకు సంబంధించినటువంటి మన వాటానో మనకు దక్కి ఉండొచ్చు. బట్ దక్కినటువంటి దానిలో ఆ బొక్కస్తం నుంచి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను కూడబెట్టుకున్నటువంటి వ్యక్తులు, సంస్థ అయినటువంటి టిఆర్ఎస్, బిఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్, వాళ్ళ బంధువర్గము, హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు, వాళ్ళందరూ రాష్ట్రాన్ని ఎడాపెడ దోచుకొని బొక్కసాన్ని ఖాళీ చేసినటువంటి వెంకటస్వామి గారు డిబేట్ దేని గురించి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఆగండి. ఎస్సీల గురించి అడిగితే మీరు మీరు సత్యహరిశ్చంద్రుడు రామ్మూర్తి గారు ఫస్ట్ లోనే ఇంటరప్ట్ అవ్వడం ఎందుకులేండి. మొత్తం దోపిడీ చేసిన 10 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు దోపిడీ చేస్తే దాన్ని సెట్ చేయడానికి రామ్మూర్తి గారు స్టార్టింగ్ లో ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. లెట్ హిమ్ సే, మాట్లాడినివ్వండి. ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అప్పటికి మీ దోపిడీ గురించి రామ్మూర్తి గారు నేనేమంటున్నానంటే రామ్మూర్తి గారు ఫస్ట్ లోనే ఇంటరప్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. కైండ్లీ వారిని చెప్పనివ్వండి. ఇప్పుడు కూడబెట్టింది, కేటాయించింది మేము, మా ప్రభుత్వం, మా ఇందిరాగాంధీ గారి సమయంలో జరిగింది తెలంగాణ పోరాటంలో. అయితే మీరు తీసుకొచ్చి రామ్మూర్తి గారు భాగం కాదు, తెలంగాణ పోరాటంలో భాగం కాదు, తెలంగాణ పోరాటాన్ని అణిచివేయడానికి, తెలంగాణ పోరాటం అణిచివేయడానికి ఏం మాట్లాడతారండి? ఏది దొర, అసలు మీ దొర అసలు దొర. రామ్మూర్తి గారు ఒక 5 మినిట్స్ మాట్లాడివ్వండి. 5 నిమిషాలు డిబేట్ దేనికండి? సరే ప్రారంభించారు కదా, వెళ్తారు విషయంలోకి. 5 మినిట్స్ కోర్టు వంగబెట్టి కుదిరే ఇంకా దిగ్గొస్తలేదు. రామ్మూర్తి గారు వద్దు ఇటువంటి వ్యాఖ్యలని వద్దు, వారిని చెప్పనివ్వండి. ప్రశాంతంగా కొనసాగిద్దాం. నేను మాట్లాడింది రామ్మూర్తి గారు కైండ్లీ ఒక్క నిమిషం ఆగండి, వారిని మాట్లాడివ్వండి. కనీసం ప్రారంభించిన వెంటనే అడ్డుకుంటే ఇంకేం మాట్లాడతారు? వెంకటస్వామి గారు అంటే చెప్పేది వినండి. వెంకటస్వామి గారు అంటే నాకు కూడా గౌరవం, మరి మాట్లాడివ్వండి. అరవడం కాదండి. రామ్మూర్తి గారు తర్వాత మీతోనే మాట్లాడిస్తా. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అని రెడీ చేసుకోండి. వెంకటస్వామి గారు ఏం మాట్లాడుతున్నారండి? నాకంటే ఏజ్ పెద్దోళ్ళు మీరు. ఒక నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు ఇంటర్ఫీర్ అయితే ఏమి వినపడదండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పనివ్వండి ఆయనకి. వెంకటస్వామి గారు మీరైనా ఒక్క నిమిషం ఆగండి. ఎవరు ఆడియో, మీ ఇద్దరు ఆడియో కూడా ఎవరికి ప్రేక్షకులకు వినిపించట్లేదు. ఒకవేళ మీ ఇద్దరు పర్సనల్గా జూమ్లో కనెక్ట్ అయ్యి గొడవ పడదలుచుకుంటే గొడవ పడండి. ఇంత క్లియర్గా చెప్తున్న తర్వాత ఇద్దరు మాట్లాడితే ఏం వినిపిస్తుంది? ప్రజలకు ఏది వినపడదు కదా. ఒక్క 5 మినిట్స్ ఓపిక పడితే వెంకటస్వామి గారు ఆయన చెప్పాలనుకున్నది ఏదో చెప్తారు. రామ్మూర్తి గారు మీరు మాట్లాడొచ్చు, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టలేరా? వెంకటస్వామి గారు కంటిన్యూ చేయండి.
ఇవన్నీ వద్దు, దోపిడీలు దొరలు ఇవన్నీ పక్కన పెట్టి హెచ్సియుకు సంబంధించి స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేయండి మీరైనా కూడా. నేనేమంటున్నానంటే వెంకటరెడ్డి గారు మనం దోపిడీల గురించి మాట్లాడుకుంటే దోపిడీ గురించి మనం పెట్టుకుందాం డిబేట్. ఎవరైతే దోపిడీ చేయాలో ఏంటన్నది పెట్టుకుందాం, ఈ దోపిడీ గురించి కాదు కదా. అవాకులు చెవాకుల మీద ఏంటండి అరే ఏంటండి గురించి మాట్లాడమంటే అక్కడికే మాట్లాడండి. కేటీఆర్ గారి వ్యాఖ్యల గురించి మాట్లాడమన్నారు కాబట్టి కేటీఆర్ గారి గురించి మాట్లాడాలి. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ కేటీఆర్ అండ్ హిస్ స్టేట్మెంట్స్ అండ్ యాంకర్ హాస్ ఆస్క్డ్ మీ ఆ కేటీఆర్ యొక్క వ్యాఖ్యలు తెలుగు ఛానల్ బ్రదర్ రామ్మూర్తి గారు కైండ్లీ ఇంటరప్ట్ అవ్వకండి. ప్రతిసారి ఇంటరప్ట్ అవుతే ఇంకా డిబేట్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంటరప్ట్ అవుతే అర్థమవుతుంది లేండి. మీరు ప్రతిసారికి ఇంటరప్ట్ అవుతే ఇంకా దేనికి ఇంకా మరి కాసేపు ఆగండి. మీరు మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడవచ్చు, మీరు సమాధానం చెప్పొచ్చు. సరే మీరేమనట్రా ఇంకా కాంగ్రెస్ మీరు ఒక్క మాట కూడా అనకుండా ఉన్నారు ఇన్ని రోజులు. 5 నిమిషాలు మాట్లాడివ్వండి అంటే ఇంకా ప్రతిసారి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటరప్ట్ అవుతే ఇంకా ఏమి అనిపిస్తుంది? ఒక్క 5 నిమిషాలు మాట్లాడివ్వండి కనీసం. ఎంతసేపు ఓపిక పడతాను నేను కూడా. కైండ్లీ వెంకటస్వామి గారు మీరు కంటిన్యూ చేయండి. దోపిడీలు ఇవన్నీ పక్కన పెట్టి హెచ్సియు గురించి స్ట్రైట్ అవేగా చెప్పే ప్రయత్నం చేయండి మీరు కూడా ప్లీజ్. మీలాంటి వాళ్ళ కోసము నువ్వు చెప్తే మాట్లాడకుండా నువ్వు చెప్తే మాట్లాడేది కాదు. ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు కూడా ఇబ్బంది పడుతున్నారు, వారు కూడా ప్యానల్లో ఉన్నారు. మీ ఇద్దరు ఇలా మాట్లాడుతుంటే వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. మీ ఇద్దరు 5 నిమిషాలు ఆగండి, తర్వాత మీ ఇద్దరికి టైం ఇస్తాను మాట్లాడొచ్చు. వెంకటరెడ్డి గారు మీరు ఎలా చూస్తారండి? అంటే మీరు కూడా రాష్ట్రంలో విపక్ష హోదాని కలిగి ఉన్నారు, అంటే మీరు కూడా ఈ సమస్యకు సంబంధించి మీ విద్యార్థి నాయకులు కావచ్చు, మీరు కూడా ప్రత్యక్షంగా దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ చేస్తున్నారు, ఇంటర్ఫియర్ అవుతున్నారు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేసేది తప్పు అనేటువంటి వర్షన్ మీరు కూడా వినిపిస్తున్నారు. భూములకు సంబంధించి దాదాపుగా 400 ఎకరాలకు పైగా ఒక చోట అడవి ఏర్పడి అక్కడ కొన్ని జీవరాశులు ఏర్పడ్డాయి. దాంతోపాటుగా ఇది యూనివర్సిటీ భూమిని వాళ్ళు పొట్లాడుతున్నారు. ఇన్ని నేపథ్యాల్లో కూడా కాంగ్రెస్ లేదు ఖచ్చితంగా అంతా కూడా చదును చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేటువంటి ప్రయత్నమే చేస్తా అని వాళ్ళ వర్షన్లో క్లియర్ గా ఉన్నారు. ఏకంగా సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. అంత అడవి భూమిని ఏ విధంగా చదును చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఒక్క మొక్క నాటాలంటే లేక ఒక్క మొక్క ఇంత పెద్దగా అవ్వాలంటేనే ఎంత కష్టమో మనకు తెలిసినటువంటి అంశం. అలాంటిది ఏ విధంగా ఇంత పెద్ద అటవీ సంపదను నాశనం చేసే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసింది ఇందాకే. ఏం చెప్తారు మొత్తం అంశానికి సంబంధించి వెంకటరెడ్డి గారు? హైదరాబాద్ జనాభా పెరుగుతా ఉంది, రోజు రోజుకి పెరుగుతా ఉంది. హైదరాబాద్కి ఒక గ్రీన్ లంగ్ స్పేస్ అంటూ కావాలి. యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టు ప్రాంతాలు ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే అడవులు కానీ ఎక్కడైతే ఫారెస్ట్ ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అవి నరకకుండా హైదరాబాద్కి గాలి రావాలి, ఆక్సిజన్ కావాలి. జనాభా పెరుగుతుంది, ఇండ్లు ఎక్కువ అవుతా ఉన్నాయి, సో వాణిజ్య ప్రాంతాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇవన్నీ వీటితో పాటుగా ఇప్పుడున్న వాటిని కొట్టుకుంటూ పోతే, చెట్లన్నీ నరుకుంటూ పోతే రేపొద్దున మనకే ఇబ్బంది జరుగుతుంది. మనకే కాదు, మనం వచ్చే జనరేషన్స్ కూడా చాలా మంది బాధపడే అవకాశాలు ఉంటాయి. సో 2250 ఎకరాలు అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ ఒప్పుకుంటున్నారు ఇచ్చిరని చెప్పేసి ఇందిరాగాంధీ పీరియడ్ లో. సరే, అది బాగానే ఉంది, మంచిది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు ఇచ్చారంటే ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ ఇక్కడున్న విద్యార్థులకి రేపొద్దున రీసెర్చ్ చేసుకోవడానికి, చదువుకోవడానికి రకరకాల విద్యా సంస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్ కోసం అవసరం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున 2250 ఎకరాలు ఇచ్చారు. సరే, దాంట్లో భాగంగా ఏంటంటే ఆ 2003లో ఐఎంజీ భారత్కి ఇవ్వటం, తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకోవటం, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసి టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వటం, బయోడైవర్సిటీ ఇన్స్టిట్యూట్కి ఇవ్వటం, ఇవన్నీ బాగున్నాయి చెప్పాలంటే. సరే, ఐఎంజీ భారత్ అనేది ఏంటంటే 1 year తర్వాత హైకోర్టులో వేయటం, తర్వాత సుప్రీంకోర్టులో వేయటం, సుప్రీంకోర్టులో వాళ్ళ ఫేవర్లో రాకపోవటం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేను ఫైట్ చేశాము అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలకి కస్టోడియన్ లాంటిదే. రాష్ట్ర ప్రభుత్వం ఓనర్ కాదు, భూములు అమ్మడానికి, అడవులు నరకడానికి, చెట్లు నరకడానికి ఇవన్నీ కాదు. యాక్చువల్గా మియర్ కస్టోడియన్, నాట్ ద ఓనర్. ప్రజల ఆస్తులు అండి ఇవన్నీ కూడా.
రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు మీరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నరుకుతాం, చేస్తాం, పోతాం, ఇది కాదు కావాల్సింది. నిజంగానే సరే ఇది కాకుండా అడవులు లేదని చెప్పి అంటున్నారు, ఇది కాకుండా వేరే దగ్గర 14,000 ఎకరాలు ఎక్కడో 15,000 ఎకరాలు ఎక్వైర్ చేసిన ల్యాండ్ రెడీగా ఉంది కదా, అక్కడ ఇచ్చుకోవచ్చు కదా. ఇక్కడ ఒక్కరు కాదు, రెండు కాదు, అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని అన్ని అనుబంధ విద్యార్థి సంఘాలు, తర్వాత అనలిస్టులు, పర్యావరణవేత్తలు, రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద వద్దు 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 అంటుంటే నేను ముందుకు పోతా, మొండిగా ముందుకు పోతా, మంకు పట్టుదలతో ముందుకు పోతా అంటే డెఫినెట్ గా ఎవరు ఊరుకోరు. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినా కూడా, హైకోర్టు చెప్పినా, వన్ డే ఆగమని చెప్పినా కూడా మీరు దాన్ని చదువు చేసుకుంటూ కొట్టుకుంటూ పోతా ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు విద్యార్థి సంఘాలు మీకు తెలుసు, Group 1 కానీ, Group 2 కానీ, Group 3 కానీ విద్యార్థులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చారు, రేపొద్దున అదే విధంగా రోడ్ల మీదకి వచ్చి మీకే మీ పోరాటం చేసే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులు వెనక్కి దగ్గాల్సిందే తప్పితే ఇది కాకుండా మీకు చాలా ఉన్నాయి కదా, చాలా రకరకాలుగా ఉన్నాయి. వేరే దగ్గరికి ఇవ్వచ్చు, వేరే దగ్గర ఏదైతే పరిశ్రమకి ఇవ్వచ్చు, డెవలప్ చేయొచ్చు, ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నారు, డెఫినెట్ గా చేసుకోవచ్చు, ఎవరు పట్టట్లేదు. హైదరాబాద్ కావాల్సింది కూడా అదే, డెవలప్మెంట్ కావాలి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉంటారు మూసీ నది ప్రక్షాళన గురించి కానీ, హైడ్రా గురించి కానీ. అంతకుముందు ఏమన్నారు, ప్రతిపక్షాలు ముందుకు రావాలి, వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మేము ముందుకు పోతామని చెప్పారు. ఇప్పుడు సూచనలు సలహాలు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ముందుకు వచ్చి చెప్తా ఉంటే కూడా, అట్లాగే విద్యార్థి అనుబంధ సంఘాలు ఏబీవీపీ కానీ, లేకపోతే పీడిఎస్యూ కానీ, ఎన్ఎస్సీ కానీ, మీ అనుబంధ సంఘాలే, కాంగ్రెస్ అనుబంధ సంఘాలే, ఇవన్నీ కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ఎట్టి పోరాటం చేస్తుంటే, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి పోరాటం చేస్తుంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేయటం, బట్టలు చంపటం, తర్వాత జుట్లు బట్టి లాగటం, అమ్మాయిలను చూడకుండా కూడా లాగటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య పోరాటం స్ఫూర్తి కాదు. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. ఆ యూనివర్సిటీని యాజ్ ఇట్ ఈజ్ గా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మా కేంద్ర మంత్రివర్యులు, మా మంత్రులు, తర్వాత బీజేపీ ఎంపీలందరూ కూడా కలిసి చెప్పినప్పుడు దాన్ని ఒక మంచి ఎకలాజికల్ ఎకోసిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల విద్యా సంస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి, దాన్ని అదే విధంగా కాపాడాలి. రేపొద్దున ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్, ఈ రోజు 6,000 మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, రేపొద్దున 20,000 మంది స్టూడెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది సరిపోదు రేపొద్దున. సో అదే విధంగా ఆ ఏరియాలో మొత్తం కొట్టుకుంటూ పోతా ఉంటే అక్కడ లంగ్ స్పేస్ అంటూ ఏది కనపడదు, అది ఆ స్పేసే ఉండదు. రేపొద్దున ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కూడా ఉండవు. ఆక్సిజన్ చెట్లు పెంచాలి తప్పితే, జీవ వైద్యం పెంచాలి తప్పితే, అక్కడ పక్షులు, తర్వాత జింకలు రకరకాలుగా ఉన్నాయి, వాటిని నాశనం చేసుకుంటూ పోతా ఉంటే రేపొద్దున మనం ఎక్కడ దాకా పోతున్నాం, రేపొద్దున ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్ జనరేషన్ కోసం. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులు అనగానే ప్రభుత్వ ఆస్తులు దిగనమ్మడం కాదు, ప్రజల ఆస్తులు ఇవన్నీ కూడా డెఫినెట్ గా వాళ్ళ కన్సెంట్ కూడా ఉండాలి, ప్రతిపక్ష పార్టీల కన్సెంట్ ఉండాలి. అన్ని పార్టీ కన్సెంట్ ఉంటే డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడారు. వెంకటస్వామి గారు, స్ట్రైట్ అవే హెచ్సియూకి సంబంధించినటువంటి టాపిక్ అని మీకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, దానిపైన పెట్టినటువంటి డిబేట్ అని మీకు కూడా తెలుసు. హెచ్సియూ భూములకు సంబంధించి డెఫినెట్గా మాట్లాడే ముందు నేను అడిగేటువంటి క్వశ్చన్ వినండి. హెచ్సియూ భూములకు సంబంధించి వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నట్లుగా, ఒకటి యూనివర్సిటీ విద్యార్థులు పోరాడుతున్నారు, పర్యావరణవేత్తలు దీన్ని వద్దు దయచేసి ఆపండి, ఇక్కడ కొంత అటవీ సంపద ఆల్రెడీ ఏర్పడుంది, అక్కడ జంతువులు పక్షులన్నీ ఇబ్బంది పడుతున్నాయనేటువంటి విషయాన్ని పదే ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పోరాడేటువంటి విద్యార్థులకు సంబంధించి ఆ విధంగా లాఠీ చార్జ్ చేయడం ఏంటండి? మీరు కూడా వ్యక్తిగతంగా చూసుంటారు విజువల్స్. విద్యార్థులపైన ఆ విధంగా లాఠీ చార్జ్ చేస్తారా? తెలంగాణ యువత కూడా ఉంది కదా అందులో. ఓకే తెలంగాణ యువత లేకపోతే మిగతా అని కాదు, అది సరే. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటెస్ కన్ఫైన్ అంటే నేను మాకు యూనివర్సిటీ ల్యాండ్ సంబంధించి ఎస్యూ భూములకు కానీ లేకపోతే వేరే యూనివర్సిటీకి సంబంధించి కానీ మా స్టాండ్ నేను క్లియర్ చేయదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రియారిటీ, బహుశా నిన్న వెంకరెడ్డి గారు కూడా ఎక్కడ ఉన్నారు మాతోటి. సో నేను నిన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నాను, ఫస్ట్ ప్రియారిటీ ఆ భూములకు సంబంధించి చాలా లాంగ్ విజన్ తో ఇచ్చినటువంటి భూములు. వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా దాని సంఖ్య పెరగవచ్చు మనకు. రేపు యూనివర్సిటీ యొక్క ప్రాచుర్యము, ఎస్సీకు మంచి ప్రాచుర్యం ఉన్నది, దానివల్ల మనకి ఇంకా ఉస్మానియా కావచ్చు, ఈ యూనివర్సిటీ కావచ్చు మనకు పెరగవచ్చు. కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా
టు ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ అవకాశం ఉంటే అంత ఎక్స్టెంట్ కు యూనివర్సిటీకే ఆ భూములు ఉంచడం మంచిది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకారం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పార్టీ పక్షాన మా అభిప్రాయం సార్. దీంట్లో మేము విద్యార్థుల వైపే, అలాగే విద్యావేత్తల వైపే, లేకపోతే ప్రజాస్వామిక వాదుల వైపే ఉన్నాం. సో అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే రచ్చ ఏదైతుందో దీంట్లో కొంత అంటే అవగాహన లోపం ఉండొచ్చు, ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఉండొచ్చు, అటు పోరాటం చేసిన వాళ్ళ వైపు నుంచి కూడా ఉండొచ్చు. కాబట్టి పర్యావరణ రక్షణ విషయానికి వచ్చినప్పుడు కూడా హైదరాబాదును మరో ఢిల్లీ కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, మా ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా డెఫినెట్ గా మనదే. కాబట్టి పర్యావరణ వేత్తలను, తర్వాత విద్యార్థి సంఘాలను, లేకపోతే ప్రతిపక్ష పెద్దలను అందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని దానికి ఒక అమికబుల్ అయినటువంటి సొల్యూషన్, అది ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి విత్ ది హెచ్సిసి యూనివర్సిటీ అనేటువంటిది నేను మా పార్టీ పక్షాన్ని చెప్తున్నా. దీంట్లో ఒకవేళ వ్యక్తిగతంగా మా ముఖ్యమంత్రి గారికి వేరే ఆలోచన ఉన్నా కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. దాంట్లో రెండో ఆలోచన ఏం లేదు. వీఆర్ ఫర్ ది యూనివర్సిటీస్, వీఆర్ ఫర్ ది స్టూడెంట్స్, వీఆర్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది హైదరాబాద్. సో దీంట్లో మాకు ఏం కాంప్రమైజ్ లేదు. దీంట్లో ఏ స్టేజ్లో ఎక్కడ ఇన్వాల్వ్ కావాలని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొంత అప్లికేషన్ క్రియేట్ చేసి అంటే చెప్పింది. సో వాడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటాం, లేకపోతే ఎవరు చెప్పిండ్రు అనేటువంటిది కాదు. ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరు చెప్పినా కూడా స్వీకరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్ననే మన శ్రీధర్ బాబు గారు మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి ఎకాలజికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని మేము డిస్టర్బ్ చేయము, ఎట్టి పరిస్థితిలో అది మా బాధ్యతగా మేము నిర్వర్తిస్తామనేటువంటి విషయం మంత్రిగా వారు చెప్పినారు. సో ప్రభుత్వ పక్షాన్నే వారు చెప్పినారు. నేను పార్టీ పక్షాన్ని చెప్తున్నా, వారు ప్రభుత్వ పక్షాన్ని నిన్ననే చెప్పినారు. సో దీంట్లో జరుగుతున్నటువంటి మీరు అన్నట్టుగా అంటే వెంకటస్వామి గారు ఒక చిన్న సబ్మిషన్ మీ దృష్టికి చిన్న సబ్మిషన్ తెచ్చే ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల మీద జరిగినటువంటి ఏదైతే లాఠీ చార్జు, ఈ అత్యుత్సాహం, పోలీసు చూపుతున్నటువంటి అత్యుత్సాహం నేను కూడా ఖండిస్తున్నా. ఒక విద్యావేత్తగా, ఒక విద్యార్థి సంఘాల నాయకునిగా, టీచర్ యూనియన్ నాయకులుగా నేను ఎదిగొచ్చిన తెలంగాణ ఉద్యమం. కాబట్టి నేనేం దాన్ని సమర్థిస్తలేను. డెఫినెట్ గా ఇది దురదృష్టకరమైనటువంటిదే. ఈ ఘర్షణను ఇప్పటికీ ఆపాల్సిన బాధ్యత మా వైపునే ఎక్కువ ఉంది. డెఫినెట్ గా వీల్ థింక్ ఆఫ్, డెఫినెట్ గా వీ విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ద హెచ్సి ఓన్లీ. నైస్. కానీ ఇక్కడ ఒక విషయం మీరు చెప్తున్నారు, మీ పార్టీ తరపున మీరు చెప్తున్నారు, నిన్న శ్రీధర్ బాబు గారు చెప్పారని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎకో లైఫ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. ఆ 400 ఎకరాల్లో అనేక మొక్కలు, అనేక చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ చాలా వరకు మీరు తొలగించేశారు జేసీబీలను పెట్టి. అంగీకరించరా ఈ విషయాన్ని? చాలా వరకు అది కొంత మేరకే జరిగింది. అది రెసిస్టెన్స్ కారణంగా ఆగి ఉన్నది. డెఫినెట్ గా అది ఆగుతుంది. ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇక ప్రతిపక్ష ఇప్పుడు ఏ ప్రజలైతే మాకు అధికారం కట్టబెట్టిందో ఆ ప్రజలకు ఇష్టం లేకుండా మేము పోవాలని ఎందుకు అనుకుంటామంటే అది మూర్ఖత్వం అయిపోతుంది. దాని గురించి దాంట్లో రెండో ఆలోచన లేదు. ప్రజాభిప్రాయాన్ని మేము మన్నవిస్తాము. ప్రజాభిప్రాయం మేరకే ప్రతిపక్షాల యొక్క సలహా, ప్రజా సంఘాల యొక్క సలహాలు, విద్యార్థి సంఘాల సలహాను డెఫినెట్ గా మేము పాజిటివ్ గా తీసుకుంటామండి. రైట్. రామ్మూర్తి గారు విన్నారు కదా చాలా క్లియర్గా, ఏం చెప్తారు ఇప్పుడు? విన్నారు. నేను ఏమంటున్నా అంటే ఇక గతం గురించి వెళ్ళను, ఎందుకంటే వాళ్ళు 60 ఏళ్ల దోపిడీ గురించి మాట్లాడిన, ఎందుకంటే వీళ్ళు ఇక దోపిడీ అంటే నేను దాని గురించి మాట్లాడను. ఓన్లీ ఎస్యూ సంబంధించి ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీల గురించి జస్ట్ టచ్ చేసి వదిలిపెడతాను. ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్న ఈ ప్రభుత్వము ఇప్పుడు ఏం జరిగిందంటే 3 రోజుల్లో 100 ఎకరాలు సాఫ్ చేసింది. ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే కోర్టు కూడా ఒక 100 ఎకరాలు ఇలా ధ్వంసం చేయడం చాలా సీరియస్ అయిన అంశం అని వంగబెట్టి ప్రభుత్వాన్ని గుద్దింది ఈరోజు. ఎందుకంటే ఈ గతం నుంచి చూసుకుందాం, ఏదైతే ఈ నచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు 15 నెలల పాలనలో ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆదివారం శనివారం పనిచేస్తాడు కంప్లీట్ గా. ఏంటంటే కంప్లీట్ గా ఇండ్ల మీదకి దోలుతాడు, బుల్డోజర్ మొత్తం ఇల్లు గుల్ల కొడతారు. అసలు కోర్టు అంటే విలువ ఉండదు, ఒక వ్యవస్థ అంటే విలువ ఉండదు. ఎందుకంటే నేను ఎందుకు మరీ చెప్తున్నా అంటే ఎక్కువ కేసులున్న వ్యక్తి ఏదైతే దేశంలో ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని డైరెక్ట్ మనం అఫిడవిట్లు ఏదైతే ఎన్నికల అఫిడవిట్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే కోర్టుల మీద, వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం ఉండదు అంటే ఎక్కువ కేసులున్న వాళ్ళకు ఉండదు. నేను ఎందుకంటే మరీ చెప్తున్నా, ఒక వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు కోర్టు చెప్పేదాకా ఈ ముఖ్యమంత్రి మన ఇజ్జత్ పోతుంది కదా అండి. ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పిందంటే దేశంలో ఒక రాష్ట్రంలో ఈ విధమైన చర్య నడుస్తున్నది, అక్కడ వన్యప్రాణాలు ఇబ్బంది పడుతున్నాయి, పక్షులు ఇబ్బంది పడుతున్నాయి,
చాలా ఘోరమైన పరిస్థితి. ఏదైతే సెలబ్రిటీలు కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా సిగ్గుచేట అండి ఇది. ఒక ముఖ్యమంత్రి వినడు, అవతలలో మాట వినడు. ఎందుకంటే నాకు ఈయన చూస్తే టక్కర దొంగ సినిమా గుర్తొస్తుంది. అందరు నచ్చింది నాకు నచ్చదు. ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు ఎస్సీలో అన్ని ఏకమైనవి. అక్కడ విద్యార్థి సంఘాలు కూడా, అంబేద్కర్ యువజన సంఘాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఎన్ఎస్యుఐ కానీ, అదే విధంగా బీజేపీ అనుబంధం కానీ, బీఆర్ఎస్ అనుబంధం కానీ, లేకపోతే వామపక్ష అనుబంధం కానీ, అన్ని ఒకటే యూనివర్సిటీ భూముల కోసం కొట్లాడుతుంటే నేను వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది హెచ్యూ భూముల గురించి చిన్నగా, ఎందుకంటే కొంచెం అర్థమయ్యేటట్టు కూడా చెప్తా. ఎందుకంటే 1973లో ఏదైతే వాస్తవంగా ఎమర్జెన్సీ ఉన్నదండి, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో 334 రోజులు ఎమర్జెన్సీ పాలన నడుస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు జయ ఆంధ్ర ఉద్యమం విపరీతంగా నడుస్తున్నది. 69లో ఎందుకంటే మనకు తెలంగాణ సపరేట్ ఉద్యమం తొలి దశ వచ్చింది. దాన్ని అణచివేయడానికి 95 సార్లు కాల్పులు జరిపి 369 మందికి సాగు కారణమైన ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు మనం నడుస్తుంది. ఆ ఉద్యమాన్ని, ఈ ఉద్యమాలను మొత్తం కంప్లీట్ గా మట్టుబెట్టడానికి సెంట్రల్ యూనివర్సిటీ అని ఒకటి తీసుకొచ్చి నేను చట్టం చేసిళ్ళు. సరే, ఉద్దేశం ఏదైనా తెలంగాణ ఉద్యమాన్ని లేకపోతే ఇంకా మిగతా ఉద్యమాలను తొక్కిపట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. దానికి అయితే 2300 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నిజంగా ఈ సందర్భంగా గురుభక్తి సింగ్ గారిని తొలి వీసీని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ అతను చేయబట్టే ఈ రోజు ఒక ఫెన్సింగ్ చేయడం వల్ల, చుట్టూ గోడ కట్టడం వల్ల, ఒక ప్రహారీ నిర్మించడం వల్ల ఈ రోజు కోర్టు కూడా ఒక మాట వినవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ భూములు విలువైన భూములు మేము తెచ్చినాం అంటే అప్పుడు ఉన్నదే మీరు, ఇంకెవ్వరు వేరే పార్టీలు లేవు కదా, దేశంలో వేరే పార్టీలు లేవు. ఎందుకంటే ఓన్లీ ఆ పార్టీ ఉన్నది, వాళ్ళు పరిపాలించిళ్ళు. దాదాపు దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించిళ్ళు. వాళ్ళది తెచ్చింది కాదండి. అట్లా కాదు రామ్మూర్తి గారు, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు తెచ్చామని చెప్పుకునేటువంటి ఆ భూముల్ని వాళ్ళే సంరక్షించాలి కదా కనీసం. నేను అడుగుతున్నా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిదంటే ఇందిరమ్మ గౌరవం ఇవ్వడం, ఇందిరమ్మ తీసుకొచ్చినే కాపాడు. ఇందిరమ్మ ఇచ్చింది ఏదైతే 2500 ఎకరాలు ఇందిరమ్మ గుంజుకుంటావా? నేనేమంటున్నా అంటే గతంలో కూడా చంద్రబాబు, ఎందుకంటే ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్ చేయమని చెప్తున్నా కోర్టును కూడా. ఎందుకంటే సుమోటాగా తీసుకొని చంద్రబాబు నాయుడు ఈ భూమిని అమ్మాలని చూసింది నిజం, 50,000 ఎకరం కట్టబెట్టాలని చూసింది నిజం. ఏదైతే ఆయనను, అదే విధంగా ఆయన శిష్యుడు ఈ రోజు ఒక గవర్నమెంట్ సంబంధించిన భూములు ఇవి గవర్నమెంట్ లాక్కున్నది, ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి లాక్కున్నది అంటే మరి నువ్వు ఎవరికిస్తున్నావు? ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తికి అప్పయ్యపాలని చూస్తున్నావు కదా. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. ప్రజాపాలన కాదండి, పైసల కోసం పరిపాలన నడుస్తున్నది అంతే తప్ప దోపిడికి ఒక మార్గం తీసిండు. ఇక్కడ ఉన్న కత్తి వెంకట స్వామి గారు కానీ ఆయన సుదీర్ఘంగా కొట్లాడిండు కాంగ్రెస్ కోసం. ఆయనకు వాస్తవంగా ఏం లాభం జరగదు, ఆయన కొట్లాడున్నాడు. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అండ్ కోనే బాగుపడుతుంది. ఆయన మొత్తం ఈ 5 ఏళ్ళు కంప్లీట్ గా దోపిడీకి పాల్పడుతున్నారు. నేను ఒకటి చెప్తున్నా, అంటే మీరు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న విషయం, ఈ 400 ఎకరాల భూమిని, సరే ఈ పర్యావరణం హెస్యూ ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే 450 ఎకరాల భూమిని తీసుకెళ్లి 400 ఎకరాల భూమిని తీసుకెళ్లి ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి దాని ద్వారా వచ్చేటువంటి సంపద తెలంగాణ ప్రజలకే పంచిపెడతాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పార్టీలో వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు కదా అనే క్లారిఫికేషన్ వాళ్ళు ఇస్తున్నారు. మీరేమో దోచుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు వ్యక్తులు దోచుకుంటున్నారా లేకపోతే? నేను చెప్పేది వినండి, మీకు నమ్మేసులు ప్రజలు అమ్మమనే వేయలేదు రాష్ట్రం. నేనేమంటున్నా అంటే ఈ భూముల విషయం ఇక్కంచెలు కాదండి. ఏదైతే 2003లో చంద్రబాబు కన్నుబడ్డది ఏంటంటే ఐఎంజీ భారత్ కు అప్పచెప్పాలని ఆయన ట్రై చేసిండు. ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. బిల్లీరావు విషయం చెప్తున్నా, అప్పుడు బిల్లీరావు చూసిండు, ఇప్పుడు ఢిల్లీరావుకి అమ్ముదామని చూస్తున్నాడు. నేనేమంటున్నా, ఇక్కడ అమ్మడం వల్ల నీకు పైసలు వస్తాయి కావచ్చు, కానీ నేనేమంటున్నా అంటే అక్కడ విలువైన సంపద పోతుంది, ఆడ అడవి పోతుంది. నేనేమంటున్నా చాలా చాలా సింపుల్ థింగ్స్ ఉన్నాయి. వాల్తా చట్టం ఉన్నదండి, 126 ఎకరాల అడవి ఉంటే అది అడవే, అదో చట్టం. ఇక్కడ 400 ఎకరాల అడవి ఉన్నది. ఇప్పుడు ఆయనకు హైడ్రా కమిషనర్ కనబడవు, చెరువులు కనబడవు. ఆయన మొత్తం LLB ఫెయిల్ అయ్యి ఇట్లా కూర్చున్నాడు. ఏది రంగనాథ్ మొత్తం 5 సబ్జెక్టులు పోయింది. నేనేమంటున్నా చాలా సందర్భాలు తెలియకలోడు మీరు మెచ్చుకుంటారు, కానీ నాకైతే ఆయన ఎట్లా తెలియకలోడు అర్థం కాదు. దోపిడీకి పాల్పడుతున్నారు. సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనేది స్టేట్మెంట్ ఇచ్చిండు, మన గతంలో కూడా చూసుకుంటాం. ఎందుకంటే వసూళ్లకు పాల్పడుతుంది రంగనాథ్ అని. చాలా అంశాలు ఉన్నాయండి. వీళ్ళు ఫెయిల్యూర్ ప్రభుత్వం, ప్రతి అంశంలో ఫెయిల్యూర్ అండి. ఇప్పుడు హైడ్రా విషయంలో చూసుకున్నా, ఇప్పుడు ఈ హెచ్యూ విషయంలో చూసుకున్నా, ప్రతి అంశంలో కూడా కోర్టు తిట్టాలా అండి ప్రభుత్వాన్ని? ఇజ్జత్ మానం పోదా అండి? సుప్రీంకోర్టు తిట్టడం అంటే మామూలు విషయం కాదండి. మీకు ఏదో ప్యానెల్ లో ఉన్న అందరికీ ఏదైతే కాంగ్రెస్ నాయకులకి సింపుల్ కనబడచ్చు, కానీ సింపుల్ థింగ్ కాదు. ఒక కోర్టు ముఖ్యమంత్రిని తిట్టినన్నా, ఏదైతే CS ను కారణంగా చేసిందన్నా కూడా అది సిగ్గుచేటు తలదించుకోవాలి ప్రభుత్వం. ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలు కోరుకుంటారు. ఎన్నిసార్లు దించుకోవాల్సి వచ్చిందో
నేను చెప్తాను వినండి, మేము 2980 హెక్టార్ల అడవిని పెంచినాం. మీరు ఏం పెంచిందండి? మీరేం పెంచిండు? చెప్తాను వినండి, ఇండియాలో రికార్డు. సరే రామ్మూర్తి గారు అడవుల గురించి మాట్లాడండి. వెరీ గుడ్ ఒక్క విషయం సహజమే. నేను ఏమంటున్నా, రామ్మూర్తి గారు రేవంత్ రెడ్డిని రైట్ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను, సమాధానం చెప్పగలరా? వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. ఇది గతంలో గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ఒక సభ పెట్టుకోవడానికి వరంగల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి నిజాం కాలం నాటి చెట్లను నరికారు, 100 ఏళ్ల కాలం నాటి చెట్లని, మీ పార్టీ సభ పెట్టుకోవడానికి. వీటికి సమాధానం చెప్పగలరా? Yes, we will definitely question about Congress and what they are doing. మీరు కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. నాది వరంగలే నిజాం ఏ చెట్టు పెట్టని చెప్పండి. వరంగల్ ఎక్కడ? నిజాం పెట్టాడు. నిజాం టైంలో నాటినటువంటి చెట్లు అని చెప్తున్నారు. ఎక్కడ? అదే గ్రౌండ్ లో కేసీఆర్ గారు ఏ గ్రౌండ్ లో సభ పెట్టారో సభ పేరు చెప్పండి. ఏ సభ చెప్పండి? వరంగల్ లో చాలా 3-4 సభలు జరిగినాయి. ఏ ప్లేస్ చెప్పండి? కేసీఆర్ గారు చెట్లు కొట్టలేదు. అది ఫ్లాట్స్, మీకు తెలియదు. ఆడ మొత్తం ఏదైతే ప్రైవేట్ ఫ్లాట్స్, మేము అక్కడ ఏదైతే ఆ ప్రైవేట్ సంబంధించిన వ్యక్తుల నుంచి వెళ్ళి మేము సాఫ్ చేసుకుని వాళ్ళ డబ్బులు చెల్లించి మేము సభ నిర్వహించడం తప్ప అది ఎంత అండి? ఆ దాదాపు 50 నుంచి 60 ఎకరాలే ఉంటది. మీకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. మీరు తప్పుడు సమాచారం స్ప్రెడ్ లేదండి. ప్రతి సభకు నేను కూడా వర్క్ చేసిన, ప్రతి సభలో నేను ఉన్నా. కేసీఆర్ గారు పెట్టిన ప్రతి సభలో నేను అక్కడ సభ దగ్గర నేను పనిచేసిన. ఎందుకంటే ఎక్కడ కూడా చెట్లు కొట్టలేదు, మేము చెట్లను డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే గ్రౌండ్ నే యూజ్ చేసుకున్నాం, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ యూజ్ చేసుకున్నాం. దాని పక్కన ఏదైతే జూలైవాడకు సంబంధించిన అక్కడ ఫ్లాట్లు సాఫ్ చేసి మళ్ళీ జియో ట్యాగ్ పెట్టి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం కట్టించినాం. పిల్లర్స్ పోయినాయి, మీరు అన్నట్టు పిల్లర్స్ పోయినాయి. పిల్లర్స్ సంబంధించి ఆ డబ్బులు కూడా మేము కట్టించినాం. అంతే తప్ప కానీ మీకు ఇలాంటి చర్యలు పాడపడలేదండి. ఈకో సిస్టాన్ని పెంచినాం. ప్రతి గ్రామంలో నేను ఏమంటున్నా అంటే పల్లె ప్రగతి వనాలు తీసుకొచ్చింది ఎవరు? దేశంలో నంబర్ 1 కదా. మేము అడవులు పెంచినాం కదా, దేశంలో నంబర్ 1 కదా. డెఫినెట్లీ అప్రిషియేట్ అండి, మీరు అడవులు పెంచారు. ఈ అంశానికి సంబంధించి అందరూ నేను చెప్తా వినండి బ్రదర్. అసైన్డ్ పేదలకు ఇచ్చిన అసైన్డ్ మీరు ఇందిరాగాంధీ ఎక్కువ ఇచ్చింది మేమే, దళితులకు ఇచ్చింది మేమే, లెక్కలు పెట్టుకుందాం బరాబర్ లెక్కలు పెట్టుకుందాం. లెక్కలు రావస్తా స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు ఏం చెప్తున్నా నేను చెప్తున్నా. ఒక్కొక్కరు మాట్లాడారు. రామ్మూర్తి గారు మాట్లాడిన తర్వాత వెంకటస్వామి గారు మిమ్మల్ని అడుగుతారు. మనకు ఒక సంవత్సరం లేట్ గా స్వాతంత్రం వచ్చింది. 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు 10 లక్షలు ఇచ్చిందంటే మేమే. మీరు ఎందుకు రాలేదండి? మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఓటు బ్యాంక్ యూజ్ చేసుకున్నారు, అంటరాని వాళ్ళని చూసుకున్నారు. నేను చెప్తున్నా వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ గ్రామాలు ఏంటి, మీ పరిపాలనలో మధ్యలో మాట్లాడకండి. మీరు చెప్పేసేయండి, వారు చెప్తారు. నేను చెప్తున్నా మీ పరిపాలనలో ఊరుకు దూరంగా వెలవేయబడ్డారు వాళ్ళు దళితులు. మేము వాళ్ళకు గౌరవం ఇచ్చినాం, వాళ్ళకు ఒక స్వయం ప్రతిపాదన బతకాలని మేము వాళ్ళకు 10 లక్షలు ఇచ్చినాం. మేము చాలా చోట్ల ఎందుకంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక ఏమైనా మాటలా అండి ఇది. ఇప్పుడు మేము కూడా అనొచ్చు దానికి. ఈ మధ్య మధ్యలో రన్నింగ్ కామెంటరీ చేస్తే రామ్మూర్తి గారు మీరు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఇవ్వలేదు. మేము చెప్తున్నా ప్రతి కాన్స్టిట్యూన్సీ 100 మంది ఇచ్చాం, దాని తర్వాత 1000 మందికి ఇచ్చాము. మీరు కార్యకర్తలు అన్నది చాలా తప్పు. మీరు అవసరమైతే తెలుసుకోండి. ఒక్క కార్యకర్త చెప్పవాలండి. మీరు ఏది పడుతుంది మాట్లాడితే కాదు. హుజరాబాద్ మొత్తం ఇచ్చావు. ఆడ హుజరాబాద్ లో మొత్తం అందరూ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారా? ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ ఎందుకు మోడల్ తీసుకున్నారు ఎవరికి తెలియదు కానీ సరే. రైతు బంధు కూడా మీకు విషయం తెలియదు. మేము ఏం ప్రాజెక్ట్ మొదలు పెట్టినా, మేము ఏ పథకం మొదలు పెట్టినా హుజరాబాద్ రైతు బంధు కూడా అన్నీ మొదలు పెట్టినా అవసరం క్రాస్ చెక్ చేసుకోండి. కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు ఇప్పుడు చెప్పండి. చర్చ కాదులే కానీ క్లారిటీ ఇస్తాన్నారు. ఇవ్వండి మీ క్లారిటీ ఏందో. నేనేమంటున్నా, గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఇందిరాగాంధీ అన్న సరోజిని నాయుడు అన్నారు. ఈ లంగ్స్ మీద బుల్డోజర్ పెట్టి తొక్కిపడేసిళ్ళు, 100 ఎకరాలు సాఫ్ చేసిళ్ళు. అదే విధంగా పక్షులు, అదే విధంగా వన్యమృగాల ఏడుపు కారణమేళ్ళు మీకు పాప కష్టంగా దాక్తుంది. మీకు దాకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డికి కష్టంగా దాక్తుంది. అదే విధంగా సీఎస్ గా ఉన్న ఆమె కూడా దాక్తుంది. బరాబర్ చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. చరిత్ర రైట్. ఎస్ వెంకటస్వామి గారు,
అసలు మొత్తంగా ఇప్పుడు అంటే మీరు వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి మాట ఇది, లేకపోతే పార్టీ తరపున చెప్తున్నారా వీటిని? మళ్ళీ విద్యార్థులు, నాయకులు, లేకపోతే ప్రతిపక్షాలు, లేకపోతే పర్యావరణవేత్తలు వీళ్ళందరి మాటల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తామనేది మీ వ్యక్తిగత మాట, లేకపోతే పార్టీ తరపున మాట? వ్యక్తిగతము, పార్టీ కూడా. మా పార్టీ లైనే అది, మా పార్టీ లైన్ అది. మాకు డిప్యూటీ సీఎం వేరే మాట్లాడండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వెంకటస్వామి గారు. పొద్దున్న డిప్యూటీ సీఎం వేరే మాట్లాడండి. ఒక నిమిషం రామూర్తి గారు, డిప్యూటీ సీఎం ఏం మాట్లాడినా, సీఎం ఏం మాట్లాడినా అని ఒక మాట ఇందాక చెప్పిన. పార్టీ లైన్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఇన్ ఫేవర్ ఆఫ్ ది HCU. దిస్ ఈస్ వెరీ క్లియర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ వ్యక్తిగతంగా వారికి ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ నిర్ణయమే ఫైనల్. అది ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నా సరే పార్టీ నిర్ణయమే ఫైనల్. డెఫినెట్ గా వీఆర్ బ్రింగింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది అవర్ అది హైకమాండ్. డెఫినెట్ గా దీంట్లో ప్రజలకు, విద్యార్థులకు, యూనివర్సిటీకి సానుకూలమైనటువంటి నిర్ణయమే తీసుకుంటాము. సానుకూలమైనటువంటి చర్య. ఇక్కడ ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా అక్కర్లేదు. వెనక్కి తీసుకున్నంత మాత్రాన ఓటమి అనేటువంటి మాటను కూడా కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నప్పుడు ప్రతిపక్షాలు చెప్పినాయా చెప్పలేదా, విద్యార్థి సంఘాలు చెప్పినాయా చెప్పలేదా, చెప్తున్నది మంచిదే అయినప్పుడు ఎవరు చెప్పినా తీసుకోవాలనేటువంటిది విజ్ఞత ఉన్నటువంటి ప్రజాస్వామిక సిస్టమ్. సో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా నమ్ముతున్నాం. డెఫినెట్ గా అదే లైన్ లో తీసుకుంటాం. నాట్ ఓన్లీ ద వెంకటస్వామి వ్యక్తిగతంగా నేనేమున్నా, వ్యక్తి కంటే ముఖ్యం సంస్థనే. ఆ సంస్థ యొక్క నిర్ణయాన్ని నేను చెప్తున్నాను. సంస్థ కంటే గొప్ప ఏంటంటే సమాజం. సో సమాజం యొక్క హితం కోసమే మేము పనిచేస్తాం. డెఫినెట్ గా తల ఒగ్గి, డెఫినెట్ గా సమాజానికి తల ఒగ్గే పనిచేస్తాం. ఓకే, ఎస్. వెంకటరెడ్డి గారు ప్రధానంగా ఇటు అంటే కేవలం చెట్ల నరికివేత లేకపోతే విద్యార్థుల ఆందోళనలే కాదు, నేను ఇందాక ప్రస్తావించినట్లుగా వెంకటస్వామి గారు సరే విద్యార్థుల పైన ఏదైతే దాడులకు సంబంధించి లేకపోతే వాళ్ళపైన ఇష్టారీతిగా కొట్టడానికి సంబంధించి వారు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. మీరు కూడా చూస్తుంటారు విద్యార్థుల్ని, అంటే కేటీఆర్ గారు కూడా ఈరోజు అదే వ్యాఖ్య చేశారు. ఆ ఆడపిల్లల్ని జుట్లు పట్టుకొని లాగడము, విద్యార్థులను ఇష్టారీతన కొట్టడం, ఇది కాంగ్రెస్ కల్చర్ అంటూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఏం చెప్తారు అసలు ఈ విద్యార్థుల్ని కొట్టడం, పోలీసులు చేసుకోవడానికి సంబంధించి ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఏంటంటే ఈ విద్యార్థులు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ ఏదైతే హక్కులు ఉన్నాయో వాళ్ళు ఏమైనా చెప్తా ఉన్నారో డెఫినెట్ గా పరీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినప్పుడు మళ్ళీ గుంజుకోవడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే, ప్రజాపాలన అంటే? డెఫినెట్ గా వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేది ఆలోచన ఉండాలి కదా, తప్పితే దాన్ని అన్ని పార్టీల వాళ్ళు చెప్పినా కూడా, అన్ని పార్టీల అనుబంధ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు చెప్పినా కూడా వినకుండా ముందుకు పోతా అంటే డెఫినెట్ గా రేపొద్దున వీళ్ళకే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను ఒక మాట చెప్పాలనుకున్నా, ఇదంటే కంచె చేను వేస్తే కాపాడేది ఎవరు అన్నట్టుగా ప్రభుత్వమే ఆలోచించకుండా ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తీసుకొని చేయాల్సి ఉండగా దాన్ని మరి చెట్లు నరకడం, తర్వాత పక్షులని ఇవన్నీ కూడా జీవ వైవిధ్యాన్ని హరించడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి దయచేసి వెంకటరెడ్డి అన్నకు నేను గుర్తు చేస్తున్నా, ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను, ప్రభుత్వం సంబంధించినటువంటి అడవి ప్రాంతాన్ని, ఖనిజ సంపదను కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది. రెండో పాయింట్ తెలంగాణ ప్రజల లేకపోతే దేశ ప్రజలకు సంబంధించినటువంటి ఒక విజ్ఞప్తి ఒక నిమిషం ఉండండి. ఇదే మరి ఇంత పోరాటం చేస్తా ఉన్నారు, ఇంతమంది విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ పోరాటం చేస్తా ఉంటే ఈ తెలంగాణ సంబంధించిన విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా పోరాటం చేస్తా ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఒకప్పుడు ఇదే యూనివర్సిటీలో రోహిత్ వేముల విషయంలో ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇమ్మీడియట్ గా దిగి వచ్చి 2 సార్లు వచ్చి మరి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులందరికీ సపోర్ట్ గా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు, అదే మరి యూనివర్సిటీలో ఈ విధంగా 400 ఎకరాలు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ రాజ్యం అని చెప్పుకుంటా ఉన్నారు.
సో ఈ విషయంలో మరి రాహుల్ గాంధీ గారికి వినపడట్లేదా, రాహుల్ గాంధీకి తెలియట్లేదా, మరి దాన్ని పట్టించుకోకుండా లేకపోతే ఓన్లీ ఈ 400 ఎకరాలు అమ్మేసి 40,000 కోట్ల రూపాయలు దీంట్లో వచ్చిన ఆదాయాన్ని మరి దేనికోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఇచ్చిన హామీలని 6 గ్యారెంటీలు కానీ మిగతా అంశాలని దాన్ని పూర్తి చేయడానికా, లేకపోతే సొంత ఆర్థిక ప్రయోజనాల కోసమా, లేకపోతే కప్పం పంపించడానికా, ఏ విధంగా ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు రాహుల్ గాంధీ? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇదే రాహుల్ గాంధీ కేరళలో కానీ గుజరాత్లో కానీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్ షోర్ మైనింగ్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, చెట్లను నరుకోవద్దు, మరి జీవ వైవిధ్యం నాశనం అవుతుందని చెప్పి మరి ప్రధానమంత్రికి లేఖ రాసి నిరసనలు తెలిపిన రాహుల్ గాంధీ కేరళలో గుజరాత్ లో వాళ్ళ ప్రభుత్వాలు లేవు, ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, మిగతా పార్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రం నిరసనలు తెలుపుతారు, మరి అక్కడ లేఖలు ఇస్తారు. మరి ఇక్కడ ఇదే ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా, మీరే ఉన్నారు కదా, మీ కంట్రోల్లో ఉంది కదా, మీరే మరి ఈ 400 ఎకరాలని ఇచ్చిన 400 ఎకరాలని మొత్తం హరిస్తా ఉన్నాం, మొత్తం ఆ పర్యావరణం కనపట్లేదా, లేకపోతే జీవ వైవిధ్యం కనపట్లేదా, పక్షులు కనపట్లేవా, నెమళ్ళు కనపట్లేవా, జింకలు కనపట్లేవా, ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు? పార్లమెంట్ లో చర్చకు వచ్చినా కూడా ఇప్పటి కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయనకి గుర్తు రావట్లేదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలి లేదా? విద్యార్థులు చదువుకోవాలని లేదా? ఏ విధంగా అన్ని పక్షాలు మాట్లాడుతున్నారు, అన్ని పార్టీలు మాట్లాడుతా ఉన్నారు, కానీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడలేదు. వాళ్ళ పార్టీ ఆయన వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు? వెంకటస్వామి గారు సమాధానం చెప్తారు. పర్యావరణం గుర్తు రావట్లేదు, సమాధానం అడుగుదాం వెంకటస్వామి గారు. గుర్తు రావట్లేదా? సరే వెంకటస్వామి గారిని అడుగుదాం అదే క్వశ్చన్. మీరు అడిగిన దానికి సమాధానం ఆర్థిక ప్రయోజనం. రామ్మూర్తి గారు మీకు చాలా టైం ఇస్తారు, ఏ మాత్రం వెంకటస్వామి గారు త్వరగా ఎగ్జిట్ అవుతా అన్నారు, అందుకే వెంకటస్వామి గారు త్వరగా ఎగ్జిట్ అవుతా అన్నారు, చెప్పేసి వారు ఎగ్జిట్ అవుతారు. ఎస్ వెంకటస్వామి గారు మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. ఒక్క మాట, మణిపూర్ ఇప్పటికీ మండిపోతుంది సార్. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇప్పటి వరకు నోరు ఇప్పలేదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు దీని మీద నీతిరు ఇవన్నీ నియమాలు మాట్లాడుతున్నాడు. నేనైతే మా పార్టీ స్టాండ్ చెప్తున్నా, రాహుల్ గాంధీ స్టాండ్ అయినా మా పార్టీ స్టాండ్ అని చెప్తున్నా. వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది HCU ల్యాండ్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద విద్యావేత్తలు. ఈవెన్ ప్రతిపక్షాల నుంచి ఎవరైతే పెద్దలు దీనికి పాజిటివ్ గా చెప్తున్నారో వాళ్ళందరినీ గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఏదో మా మీద మసిపూసి ఒక రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం ఇట్లా ఉన్నది అని రాహుల్ గాంధీని కూడా ఇక్కడ దించడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుందో అది సరైనది కాదు. మేము బాధ్యత తీసుకుంటున్నాం, శ్రీధర్ బాబు గారు లాంటి తీసుకున్నారు, అందరం తీసుకుంటున్నాం. డెఫినెట్ గా వీ విల్ గో ఫర్ అమికబుల్ సొల్యూషన్ ఫర్ దిస్. ఐ ఇన్ ఫేవర్ ఆఫ్ ది 99.9% ఇన్ ఫేవర్ ఆఫ్ ది HCU స్టూడెంట్స్. జస్ట్ ఏ క్వశ్చన్ అండి, ఒక చిన్న క్వశ్చన్, మీరు వెళ్ళిపోవచ్చు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ అక్కడ జింకలు లేవు, పులులు లేవని అంత సెటైరికల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అటవీ భూమి, అది అక్కడ మొత్తంగా ఒక ఎకో సిస్టమ్ అక్కడ ఏర్పడింది అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఆయన వెళ్ళి చూడకపోతే పోయి ఉండొచ్చు, కనీసం కింది అధికారుల ద్వారా ఆయన సమాచారం తెలుసుకొని అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయనకు లేదా? నేను బిగినింగ్ లో ఒక మాట చెప్పాను, రెండు వైపు నుంచి, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కావచ్చు, ఇంక్లూడింగ్ ద ముఖ్యమంత్రి లేకపోతే మిగతా విద్యార్థి సంఘాలే కొంత ఈ అంశం విషయంలో అవగాహన లోపం ఉన్నది. దాంట్లో ముఖ్యమంత్రి గారికి కూడా అవగాహన లేకుండా అట్లా మాట్లాడిండేమో. నేను సెటైర్గా వేసిండ్రనో లేకపోతే వ్యక్తిగతంగా తీసుకోకండి. డెఫినెట్ గా దీన్ని మేము పాజిటివ్ గా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయండి, కన్సిడర్ చేస్తే సంతోషం. రైట్, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. ఎస్ రామ్మూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి. ఎస్ ఇందాక మీరు అడిగినటువంటి నన్ను క్వశ్చన్ చేశారు కదా, అసలు ఎక్కడ జరిగింది ఆ సభ ఏంటి అని. 2019లో అజంజాహి మిల్ ఏరియా అనేటువంటి ఒక ఏరియా ఉంది,
ఆ మిల్ ఏరియాలో ఒక సభ పెట్టారు. అక్కడ గతంలో పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రి కాకముందు ఒక సభ పెట్టి ఆ తర్వాతే ప్రధానమంత్రి అయినటువంటి విషయం కూడా తెలిసింది. అప్పట్లో ఇంకొక ఎక్కువగా జరిగినటువంటి ప్రచారం ఏంటంటే కేసీఆర్ గారు పీఎం అవ్వాలనుకుంటున్నారు కాబట్టి అక్కడే సభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఆ సభ దగ్గర, ఆ పెట్టేటువంటి సభ దగ్గర 100 ఏళ్ల పూర్వం ఉన్నటువంటి చెట్లను కూడా కొట్టేయడం జరిగింది. మీకు బహుశా అది పూర్తిగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. లేదు, నాకు అవగాహన ఉండదు. ఆ మీటింగ్ లో నేను కూడా ఉన్నాను. అది మీకు తెలియదు. ట్రైన్ ట్రాక్ పక్క ఉంటది, ట్రైన్ ట్రాక్ పక్కన ఉంటది. అక్కడ ఎలాంటి పెద్ద చెట్లు ఏం లేవు. అక్కడ మొత్తం మేము సాఫ్ చేసినాం. అప్పుడు అది కలెక్టరేట్ కి ఇచ్చిన్నాం. ఆ కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుంది అక్కడ. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా చెప్పే ముందు కొంత మనం, ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన ఉండాలండి. నేను మిమ్మల్ని తప్పుపట్టలేదు. మీకు ఇచ్చిన సబ్జెక్ట్ ఎవరు ఇచ్చిల్లో దాన్ని మీరు కొంచెం సరి చూసుకోండి. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు విద్యార్థులు ఎవరు తీవ్రవాదులు గారు, ఇప్పుడు నేనేమంటున్నా వాళ్ళు ఎవరు కూడా ఉన్మాదులు గారు, వాళ్ళు ఎవరు కూడా నేరస్తులు కాదు. వాళ్ళని గట్లా పట్టుకొచ్చి లేడీస్ ని పాపం ఎంత ఘోరంగా తీసుకుపోతున్న విద్యార్థిని విద్య ఘోరమైన పరిస్థితి కదండి. దీన్ని మనము సభ్య సమాజం తలదించుకుంటుందండి ఇలాంటి చర్యలు చేయబట్టి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మీరు మాట్లాడారు ఏదైనా సభల గురించి, దాని గురించి. సభలు ఎవరైనా గ్రౌండ్స్ లో పెడతారు. గ్రౌండ్స్ లో పెట్టినప్పుడు అక్కడ ఏమన్నా చిన్న చిన్న చెట్లు ఉంటే వాటికి తొలగిస్తారు. తొలగించిన తర్వాత కూడా దానికి కంపెన్సేషన్ ఇస్తారు. అదే విధంగా పర్మిషన్ తీసుకుంటారు. అన్ని రకాల పర్మిషన్ తీసుకున్న తర్వాతనే చేస్తారు. ఇలా మొండి వైఖరిగా చర్చలు చేయరు. మీరు ఒక ఏరియాలో సభ పెడుతూ పార్టీ వ్యక్తిగత సభ, అది ప్రభుత్వం తరపున పెట్టే సభ కూడా కాదు, పార్టీ వ్యక్తిగత సభకు సంబంధించిన చెట్లను తొలగిస్తారంటే నేను సభలో ఉన్నాను లేరు అని చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు సభలో ఉన్నారని చెప్పారు, నేను లేను కాబట్టి దాని గురించి పెద్దగానే వాదించదలుచుకోలేదు. మీరు రేవంత్ రెడ్డి లాగా ప్రవర్తించకండి దయచేసి, మొండిగా వాదించకండి. ఎందుకంటే లేదు, మీ వాదన మొదటి నుంచి మీ వాదన రేవంత్ రెడ్డి గారి లాగా ఉంది. మొదటి నుంచి మీ వాదన రేవంత్ రెడ్డి గారి లాగా ఉందేమో. దయచేసి నో, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ కామెంట్. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ కామెంట్. నేను ఒక ప్రశ్నను వేశాను, మీరు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ప్రశ్నను వేశాను, మీరు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు అట్లా కాదండి, మీకు నాకు డిబేట్ అండి. నేను ఏమంటుంటే మీరు నాకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి మీ ఛానల్కి వచ్చి లేదు. మీరు మరి మీకు నాకు డిబేట్ అనుకున్నప్పుడు నన్ను ఏదో ఒక వ్యక్తితోటి కంపేర్ చేయడం మీకు ఎంతవరకు సబబు అనేది మీరు ఆలోచించుకోవాలి. నేను ఎందుకంటున్నానంటే వరంగల్లో జరిగిన సభను నువ్వు వక్రీకరిస్తున్నావు. నేను మరీ చెప్తున్నా. 2 సార్లు మీరు సర్ది చెప్పిన, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మీకు ఇచ్చిన సమాచారం కరెక్ట్ కాదు. నేను మరీ చెప్తున్నా చేసుకోండి అని. నేను ఆల్రెడీ మీడియా సంస్థలో చూసేదని ప్రస్తావించాను. మీకు వ్యక్తిగతంగా కూడా పంపిస్తాను. కాంగ్రెస్ మూకలు చేసిన ఈ చిల్లర ప్రచారాన్ని మీరు క్యారీ అవుట్ చేయకండి దయచేసి. ఎందుకంటే మీరు అది చెప్పే ప్రయత్నం చేయాలి. లేదు, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారు. సభలు నేను చెప్తున్నా వినండి. సభలు ఎక్కడ జరిగినా మేము చేసిన సభల్లో, మేము చేసిన గ్రౌండ్ లో వాళ్ళే కూడా అయినాయి. అన్ని పార్టీలే, ఆర్ట్స్ కాలేజీలు అయినాయి. అదే విధంగా మేము ఎక్కడైతే సభలు చేసినామో సభలకు కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. పోలీస్ శాఖ అనుమతిస్తేనే మేము చేస్తాం. ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీ వ్యక్తిగతమైన కాదండి. ఎవరైనా పోలీస్ శాఖ నుంచి రావాల్సిందే, రెవెన్యూ శాఖ నుంచి రావాల్సిందే, ఖచ్చితంగా పర్మిషన్ ఉండాల్సిందే. పర్మిషన్ లేకుండా ఏ మీటింగ్ జరగదు. నేనేమంటున్నా, సరే వదిలేద్దాం. ఇప్పుడు ప్రభుత్వం, నేనేందంటే ప్రభుత్వం సంబంధించి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ వచ్చినప్పుడు 15 ఏళ్ళుగా ఆందోళన కంప్లీట్ గా అవతలి వాళ్ళు వినాలండి, చర్చలకు పోవాలి. ఎందుకంటే మొదటి నుంచి చూద్దాం. హైడ్రా విషయంలో కూడా వర్షాకాలంలో ఇల్లు గుల కొడితే రోడ్ల మీద గొడ ఏడ్చుంటా కూడా వాళ్ళ దగ్గరికి ముఖ్యమంత్రి పోడు. దాదాపు నాకు తెలిసి 90 దాటిలండి విద్యార్థుల సావులు. వాళ్ళ ఇంటికి పోడు. రైతులు 500 దాకా చచ్చిపోయాడు. కనీసం వాళ్ళ ఇంటికి పోయి చర్చించాడు. అదే విధంగా ఏంటంటే బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలను రోడ్ల మీద లాగి కొడతారు. అదే విధంగా ఆశా వర్కర్లు చీరను లాగుతారు. చేయి గుర్తుంటే అదే అంటే చేతులు పెట్టి లాగడం. అదే విధంగా ఏంటంటే లగచర్లలో 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. ఒక్కసారి ఒక దగ్గర చర్చ పెట్టండి. ఎస్, మేము కొన్ని విషయాల్లో కొన్ని జరుగుతాయి. ఏంటంటే నేను ఏమంటారు, బాసర ఐఐటి గుర్తు చేస్తా. అక్కడ ఆహార పరిస్థితిలో ఇబ్బందికరమైన వాతావరణం అంటే మేము డైరెక్ట్ చర్చించిన విద్యార్థులతో. అవతలి వాళ్ళు వినాలి. ఇప్పుడు ఆందోళన వచ్చినప్పుడు ఆందోళన గల కారణాలు ఏంటి, ఆ కారణాలను మనం మొత్తం కంప్లీట్ గా మనం వినడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నువ్వు ఎస్సీలో గంత పెద్ద ఉద్యమం నడుస్తుంది, విద్యార్థులు మొత్తం బయటకు వచ్చి అల్లరి చేస్తున్నారు. ఇది మీరు ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మొత్తం సమాజం మొత్తం ఒకటైంది. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక సైడు, ఈ మొత్తం సమాజం అంతా ఒక సైడు. ఇప్పుడు వాస్తవంగా సమాజం సైడే కోర్టు ఉన్నది. కోర్టు మన సైడ్ ఉన్నది కాబట్టి ఈ రోజు న్యాయస్థానంలో న్యాయం బతుకుతున్నది కాబట్టి చాలా సార్లు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాంచెలు ముట్టకాయలే. ఇప్పుడు హైడ్రా విషయంలో ముట్టకాయలే, దాని తర్వాత లగచర్ల విషయంలో ముట్టకాయలే, ఈ రోజు కూడా ముట్టకాయలే. ఇప్పుడు విద్యార్థులకు ఆ విధంగా వాళ్ళు సమాజానికి ఒక పట్టుకోమలండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రకృతి మనకు ఏ విధంగా అయితే పచ్చడి గాలినిస్తుందో విద్యార్థులు కూడా అంత స్వచ్ఛమైన పరిపాలన అందిస్తారు, స్వచ్ఛమైన
జాబులను అందిస్తారు, స్వచ్ఛమైన ఏదైతే ఉద్యోగులుగా మనకు అవకాశం ఇస్తారు. అదే తప్ప ఇదేంటంటే ఇది ఇప్పుడు అర్థం లేని వాదన, అర్థం లేని కథలు. ఇవేంటంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు నమ్మకం పెట్టుకున్నారు, మీరు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కానీ అమ్మకాలు మీద చేసుకుంటే బతుకుతామంటే, ఎందుకంటే ఈ చర్యలు కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు 14,000 ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,500 కోట్లు ఏదైతే నెలసరి ఆదాయం వచ్చేది. ఈ తుగ్గులకు నిర్ణయాలు చేయబట్టి, ఈయన వ్యవహారం చేయబట్టి 9,000 పడిపోయింది. 9,000 పడిపోయిన తర్వాత నాకు ఆస్తి, నాకు కంప్లీట్ గా నాకు డబ్బులు లేవు అంటే నువ్వే తుగ్గులకు, నీ నిర్ణయాల తుగ్గులకు నువ్వు రియల్ ఎస్టేట్ పడిపోయింది, అమ్మకాలు అయిపోయినాయి, కొనుగోళ్లు అయిపోయినాయి, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది నిర్ణయాలు చేయబట్టి. ఆ నిర్ణయాలను నువ్వు సమీకరించుకొని ఏదైతే అందరు సెక్షన్లు కూర్చోబెట్టుకొని నీ మంత్రివర్గాన్ని లేకపోతే నీ పార్టీని, నీ హైకమాండ్, నీకు హైకమాండ్ టైం ఇయ్యేది. నీకు నువ్వు 50 సార్లు 40 సార్లు నువ్వు ఢిల్లీకి పోయినా కూడా నీకు రాహుల్ గాంధీ కలవాడు. నీ సెంట్రల్ పార్టీ ఒకటి చెప్తుంది, నువ్వు స్టేట్ పార్టీ ఒకటి చెప్తుంది. నీ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం సెంట్రల్ చెప్తుంది, ఈయనో అసెంబ్లీలో కూర్చొని కోర్టు నిర్ణయం ధిక్కరిస్తాడు. ఇవాళ అయిందా అండి కోర్టు ధిక్కరణ? ఆల్రెడీ చేసిన రేవంత్ రెడ్డి మీద అయిందా? అదే విధంగా ఇంకోటి కలెక్టర్, సిద్దిపేట కలెక్టర్ ఎంత ఘోరం అండి. కోర్టు నిర్ణయం నువ్వు వెనుకకు పంపించి నీకు భూమి లేదు పో, నువ్వు తప్పుడు సమాచారం తీసుకొచ్చిన కోర్టు నుంచి కోర్టులో ఈ రోజు గంటలు నిలబడి, కోర్టు అంటే గదండి, న్యాయ వ్యవస్థ అంటే గదండి. అంటే మరోవర్ రామ్మూర్తి గారు, పర్యావరణానికి సంబంధించిన నష్టం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన వెంటనే వాళ్ళంతటా వాళ్ళే వెనక్కి వెళ్ళి సరే హెచ్సియుకి అప్పగిస్తాం, లేకపోతే దాన్ని కాపాడతాము, ఇంకా ఏం ముందుకెళ్ళమని చెప్పింటే చాలా హుందాగా ఉండేదేమో ప్రభుత్వం. అనవసరంగా ల్యాగ్ చేశారేమో వాళ్ళు కూడా. నేనేమంటున్నా, చంద్రబాబు చేసిన తప్పు, అయితే గురువు చేసిన తప్పు అయితే శిష్యుడు కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే బిల్లీరావుకు 400 ఎకరాలు ఇచ్చి బొక్కబొల్లబడ్డాడు. అక్కడ ఏంటంటే ఆ ఉద్యమం పెద్దగా వచ్చింది. ఆ ఉద్యమం పెద్దగా రాగానే వెనకకి తీసుకున్నారు 2004లో. ఎందుకంటే నేనేమంటున్నా తర్వాత లేదండి, నేను చెప్తా వినండి. 2003లో వీరి కన్ను పడ్డది. 2004లోనే ఇద్దరు సీఎంలు మారి ఎలక్షన్స్ వచ్చినాయి, మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ లో చంద్రబాబు ఉంటాడు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి వస్తాడు. ఏదైతే ఇది ఎస్సీకి సంబంధించిన భూములు 2003లో చంద్రబాబు కనబడితే బెల్లిరావుకు అమ్ముతాడండి. మొత్తం ఏంటంటే నేను మరి క్లియర్ గా చెప్తున్నా, బెల్లిరావుకి అమ్మితే అదే ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి వచ్చి క్యాన్సిల్ చేస్తాడు. కరెక్ట్ కాదు, ఇది చాలా ఘోరమైన విషయం అని క్యాన్సిల్ చేస్తాడు. ఆయన కోర్టుకు పోతాడు. ఎవరు? బెల్లిరావు. ఏ సంవత్సరంలో 2006లో పోతాడు. 2006 నుంచి ఇప్పటిదాకా అన్ని గవర్నమెంట్ కొట్లాడుతాంటాయి, ప్రభుత్వాందే భూమి ప్రైవేట్ వ్యక్తిది కాదని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని గవర్నమెంట్లు కొట్లాడితే ఏదైతే కోర్టు ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంది, అన్ని సిచ్యువేషన్ చూస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ల్యాండ్ ఇవ్వాలి, ల్యాండ్ అక్విజిషన్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ను ఎస్సీకి ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. అందులోకి వెళ్ళి 400 ఎకరాలు తీసుకుపోయి అమ్మాలనుకుంటున్నాడు చంద్రబాబు అనేది వాస్తవం. దీనికి బదులుగా ఏంటంటే విద్యార్థులు లొల్లి పెట్టినప్పుడు లొల్లి పెడితే ఏం చేసిందంటే దీనికి బదులుగా ఎక్కడిచ్చిందంటే ఈయన గోపనపల్లిలో 397 ఎకరాల భూమిని కేటాయించండి ఎస్సీకు. ఇక్కడ జరిగిన విషయం కూడా క్లియర్ గా చెప్తా. ఎందుకంటే 397 ఎకరాల భూమిని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసిందంటే ఆ భూమిని ఎస్సీకి ఇవ్వాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. మళ్ళీ అక్కడి వరకు ఏమైందంటే అక్కడ టాటాకు 200 ఎకరాలు ఇచ్చేసిళ్ళు. అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ ఏదైతే బయోటెక్నాలజీకి 100 ఎకరాలు ఇచ్చిళ్ళు. అంటే దాదాపు 300 ఎకరాలు ఆడ కూడా కొట్టిల్లా. మరి ఒక ల్యాండ్ కి బదులు ఒక ల్యాండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు ల్యాండ్ మీ ల్యాండే కానీ ఇక్కడ వద్దు, మీకు వేరే కార్డు ఇస్తాం ఎస్సీ అని ఇచ్చిన తర్వాత అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అరే ఆడ మీ ల్యాండ్ కాదంటారు, ఈడ మీ ల్యాండ్ కాదంటారు. అసలు ఏం నిర్ణయాలండి? అసలు కేంద్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి, అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి, జనాలు చూస్తున్నారు, ఇజ్జత్ పోతుంది. ఈ కరెక్ట్ కాదు కదా అండి. అది తెలుసు చాలా. అసలు ఇదంతా ఎందుకు? ప్రభుత్వం భూమి, ప్రభుత్వం తరపున భూమి అని వాదిస్తున్నారు. అది హెచ్సియు ల్యాండే కదా, ప్రభుత్వం తీసుకొని లేకపోతే ఎవరికి అమ్మే ప్రయత్నం చేసింది. మళ్ళీ హెచ్సియుకే ఇచ్చేసి అసలు గొడవే లేదు కదా. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అర్థం కావట్లేదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే హెచ్సియు ల్యాండ్స్ ఉన్నాయో అవి ఇంతవరకు కూడా యూనివర్సిటీ పేరు మీద లేవు. అవును. రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎవరు చేయలేదు. అంతకుముందు కూడా సరే, మీరు అందరి ప్రభుత్వాలు ఉన్నాయి, ఎందుకు నెగ్లెక్ట్ చేసారో అర్థం కావట్లేదు. ఏ విధంగా దాన్ని మరి వాడుకోవాలనుకున్నారు. వెంకటరెడ్డి గారు చిన్న అంశం అండి. వెంకటరెడ్డి గారు మీరే మాట్లాడుతూ ఇమ్మీడియట్ ఏదో కంక్లూజన్ ఇస్తారంట రామ్మూర్తి గారు. ఒక్క మాట వెంకటరెడ్డి గారు ఒక్క మాట. 73లో కేటాయించినప్పుడు 74లో అసలు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు 73లో ఎమర్జెన్సీ ఉంటే మళ్ళీ 74లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెయ్యాలి.
ఇప్పుడు అప్పుడే కదా జరిగింది అది. ఆ క్రమంలో వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయకపోవడమే ఫస్ట్ తప్పు. రెండో తప్పు చంద్రబాబు అమ్ముకోవడం తప్పు. మూడో తప్పు దాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి దాన్ని మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలనుకోవడం మూడో తప్పు. ఇంతే. మీరు కూడా వచ్చారు కదా 10 సంవత్సరాలు, మరి మీరు కూడా చేయలేకపోయారు. ఎందుకు చేయలేదు? కోర్టు కేసులో ఉంది. కోర్టులో ఉంది. చేయలేదు. లేదండి. ఒక్క నిమిషం ఆగండి. మీకు క్లారిటీ చెప్తా. 2006 నుంచి వెళ్ళి కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్నది మనం చేయలేం. తీర్పు వచ్చేంత వెయిట్ చేయాలి. 2006 నుంచి వెళ్ళి మీ వైపు నుంచి మరో క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. 2006 కోర్టులో ఎంత భూమి ఉంది? 24 దాకా 24 నాకు తెలుసండి. భూముల గురించి కూడా చెప్తా. కోర్టులో ఎంత ల్యాండ్ కి సంబంధించి జరుగుతుంది వివాదం, మిగిలిన ల్యాండ్ కూడా వివాదం ఉందా అనేది క్వశ్చన్. కోర్టులో ఎంత ల్యాండ్ కి సంబంధించి వివాదం ఉంది, మిగిలింది చేసే ప్రయత్నం చేయలేదు అనేది క్వశ్చన్ అంతే. ఎవరు కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎవరు చేయరండి. ఇప్పుడు కోర్టు కేసు క్లియర్ అయింది కాబట్టి ఆయన హక్కులు వచ్చినాయి. మిగిలినటువంటి ల్యాండ్ అయినా కానీ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మిగతా 1800 ఎకరాలు మిగతా ల్యాండ్ ఇద్దరు పట్టించుకోలేదు. దాన్ని కూడా 400 ఎకరాలు ఉంది, పర్లేదు. నంబర్ లేదు కదండి. ఇప్పుడు మిగతా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా 2000 ఎకరాల దగ్గర ఆ ల్యాండ్ కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. సర్లేండి. అసలు సరే బీఆర్ఎస్ పైన బ్లేమ్ చేయడం అసలు ఈ అంశంలో అంత కరెక్ట్ కాదులేండి. బీఆర్ఎస్ 73లో వచ్చినటువంటి భూమికి సంబంధించి వాళ్ళు మధ్యలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళపైన బ్లేమ్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఒక విషయం అండి, ఫైనల్ గా కంక్లూడ్ చేసేద్దాం. వెంకటరెడ్డి గారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రకృతికి సంబంధించి మాట్లాడతారు. ప్రకృతి మనం డిస్టర్బ్ చేస్తే ప్రకృతి మన పైన ప్రకోపిస్తుంది, అసలు మానవాళికి ఇది కరెక్ట్ కాదని మాట్లాడతారు. హైడ్రా విషయంలో ఎందుకు ఇంతలా చేస్తున్నారంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే చక్కగా అసలు ఈ ప్రకృతిని మొత్తం డిస్టర్బ్ చేసేసి చెరువులను ఆక్రమించేస్తే రేపు అసలు మనుషులకే చాలా ఇబ్బంది, ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ విధంగా ప్రకృతిని డిస్టర్బ్ చేయకూడదు, ప్రకృతిని ఉండేలాగే మనం ఉంచాలి, చెరువుల్ని యథాస్థానానికి తీసుకురావాలని చెప్పి పేదవాళ్ళ ఇల్లు పడగొట్టేసి ధనికులు ఏమో వదిలేస్తారు. హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది. మరి దుర్గం చెరువు దగ్గర ఇళ్ళ వైపు మీరు ఎందుకు అసలు మీకు కన్నుపడట్లేదు, దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు హైకోర్టు అడిగినటువంటి పరిస్థితిని కూడా గమనించాం. ఈరోజు అదే ప్రకృతికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇంతమంది పోరాడుతున్నా కానీ కనీసం బయటకు వచ్చి మాట్లాడటమో, దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వడమో, లేకపోతే లేదు ఇంక మేము ముందుకు వెళ్ళము వదిలేస్తామని చెప్పడమో ఏది చెప్పట్లేదు. చాలా మొండిగా ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ ఇట్లాగే జరిగితే, ఒకవేళ ఇవ్వకపోతే, ముందుకు పోతే మాత్రం డెఫినెట్ గా రేపొద్దున ఉద్యమం వస్తుంది. విద్యార్థులు ఊరుకోరు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పెట్టుకోవద్దు. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కాదు, ఉస్మానియా నుంచి కానీ కాకతీయ నుంచి కానీ మిగతా అంతా కూడా ప్రజలంతా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక లంగ్ స్పేస్ ను ఈ విధంగా కొట్టేసేసి మొత్తం టోటల్ గా సర్వనాశనం చేస్తామంటే డెఫినెట్ గా ఎవరు ఊరుకోరు. ఆల్రెడీ ఇప్పుడు సెలబ్రిటీస్ బయటకు వచ్చారు, రేపు పొద్దున మిగతా అంతా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇమ్మీడియట్ గా అదే రోజు మొన్న కేంద్ర మంత్రులను కలవటం, అటవీ శాఖ మంత్రిని వాళ్ళు రిపోర్ట్ తీసుకోవటం, అక్కడి నుంచి మళ్ళీ ధర్మేంద్ర ప్రధాని గారిని కలవటం, వారు కూడా ఇమ్మీడియట్ గా మాకు రిపోర్ట్ కావాలని చెప్పడం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ అంతా కూడా సెంట్రల్ ఫండ్స్ తో నడుస్తూ ఉంది, స్టేట్ ఫండ్స్ తో కాదు, సెంట్రల్ ఫండ్స్ తో వస్తూ ఉన్నాయి. సెంట్రల్ ఫండ్స్ మరి 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. దాన్ని పరీక్షించాలి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రేపు పొద్దున ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. అది గమనించి కనీసమైన ఇప్పటికైనా కూడా ఆ ఇంగితంతో వెనక్కి తీసుకోవాలి. దాని జోలికి పోకుండా వేరే దగ్గర ఏమైనా చేసుకోవచ్చు, వేరే దగ్గర పరిశ్రమలు పెట్టవచ్చు, దాన్ని వాల్యూస్ పెంచవచ్చు, ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. కానీ దీన్ని వదిలేసి అంతే కదా. చుట్టూ మరోవర్ ఇప్పుడు ఆ 4th సిటీ నిర్మిస్తామని చెప్తున్న దగ్గర 14,000 ఎకరాలు ఉన్నాయంట. అంత ఉంటే అక్కడ అభివృద్ధి చేసుకోలేక ఈ 400 ఎకరాలే కనిపించాయా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు, రామ్మూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అని డిబేట్లో పాల్గొని మేము ఏదైతే మీ పార్టీల తరపున విశ్లేషించే ప్రయత్నం చేసినందుకు, మీ సమాధానాలు చెప్పినందుకు. మొత్తంగా ఈ మొత్తం అంశాన్ని మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఒకవైపు యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళపైన పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తున్నారో, ఏ విధంగా ఇష్టారీతిన తన్నుతున్నారో మనం చూస్తున్నాం. దాంతోపాటుగా మరొక వైపు చూసుకున్నట్లయితే ప్రకృతికి సంబంధించి కూడా ప్రకృతి ప్రేమికులు పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ప్రకృతిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వేరే సిటీలోని ఇతర ప్రాంతాల్లో ఏమాత్రం డిస్టర్బ్ అవ్వని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. మరి కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుందో, ప్రభుత్వం ఏ నిర్ణయంతో ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.